ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎమ్మెల్యే విషయానికి వద్దాం. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. దీంతో పోలీసుల వ్యవహారం, ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు సాయి సుమిత్, రామకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను తిరువూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిలో ఎంపీ వర్గానికి చెందిన సాయి సుమిత్ను పోలీసులు వదిలేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కొలికిపూడి వర్గానికి చెందిన రామకృష్ణపై పోలీసులు సెక్షన్ 307 కింద కేసు పెట్టారు. ఈ సమయంలో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఓ సెటిల్మెంట్ కోసం టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి వెళ్లారు. ఈ సందర్భంగా రామకృష్ణ కుటుంబ సభ్యులను చూసిన కొలికిపూడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1.5 లక్షలు తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, ఏం జరుగుతోంది? పోలీస్ స్టేషన్లో ఒకవైపు సెటిల్మెంట్లు, మరోవైపు పోలీసులపై ఆరోపణలు, ఏకంగా ఎమ్మెల్యేనే పోలీసులే అమ్ముతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. ఏం జరుగుతుంది ఆ స్టేషన్లో? అప్డేట్ చెప్పండి. అది 2 రోజుల క్రితం తిరువూరులో టీడీపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు సాయి సుమిత్ అలాగే రామకృష్ణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ నేపథ్యంలో రామకృష్ణపై పోలీసులు 307 సెక్షన్ కట్టారు. సాయి సుమిత్ ను అదుపులోకి తీసుకోలేదు. అలాగే రామకృష్ణ అందుబాటులో లేకపోవడంతో అతని తల్లి సోదరిని పోలీసులు నిన్న ఉదయం స్టేషన్ కి తీసుకొచ్చి నిన్న రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లోనే వచ్చారు. ఈ క్రమంలో రామకృష్ణ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మనిషి కావడంతో కొలికిపూడి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో ఒక రేంజ్ లో ఒక రచ్చ చేశారని చెప్పుకోవచ్చు. నేరుగా పోలీసుల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులే దగ్గరుండి గంజాయి అమ్మిస్తున్నారు, గంజాయి అమ్మించి వారి మీద కేసులు పెడుతూ కూడా ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే తిరువూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక బ్యాచ్ ని మెయింటైన్ చేస్తున్నారు, వారితోనే గంజాయి అమ్మిస్తున్నారు అంటూ కూడా ఏం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరైతే ఘర్షణ పడ్డారో ఒకరు రామకృష్ణ ఎమ్మెల్యే తాలూకా మనిషి కావడం, మరోవైపు సాయి సుమిత్ ఎంపీ చేసిన చెన్నికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఎంపీ ఒత్తిడి మేరకే అతని మీద కేసు నమోదు చేయలేదు, ఇతని మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ఒకవైపు పార్టీ ఇష్యూ, మరోవైపు అక్కడ స్థానికంగా తన మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన అయితే కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ముఖ్యంగా పోలీసుల మీద కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వైపు ప్రభుత్వం గంజాయిని ఎక్కడికక్కడ నిర్మూలిస్తున్నామని చెప్తున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా మేము పూర్తి స్థాయిలో గంజాయిని కట్టడి చేస్తామని చెప్తున్నారు. కానీ నేరుగా ఇప్పుడు ఒక టీడీపీ పార్టీ ఎమ్మెల్యేనే గంజాయిని పోలీసులే దగ్గరుండి అమ్మిస్తున్నారు, దగ్గరుండి వాటిని అంతా కూడా ప్రోత్సహిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఓకే.